హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాతావరణం ఎట్లున్నా కూడా పని మాత్రం తప్పదు కదండీ మన ఆడవాళ్ళకి. ఇన్ని రోజుల నుంచి అయితే ఇది ఎండాకాలమా, వానాకాలమా అన్నట్టు ఉండేదండి. చాలా ఎండలుగా ఉండేయి. ఇప్పుడు ఒకసారిగా వర్షం రావడం బాబోయ్! ఎందుకు వస్తుంది వర్షం అసలు పని చేసుకోవడానికి కూడా ఉండట్లేదు. అలా అనిపిస్తుందండి ఇప్పుడైతేని. ఎంతైనా ఎండాకాలమే బెస్ట్ కదండీ! వర్షాకాలం అయితే వర్షాల వల్ల పనులు అలాంటివి ఏమి ఉండవండి కూలి పని చేసే వాళ్ళకి. అదే ఎండాకాలం అయితే కొంచెం ఎండ బాగా కాసినా మనకి ఇబ్బందిగా ఉన్న పనులన్నీ ఉంటాయి. చక్కగా అయితే పనులన్నీ కూడా చేసుకోవచ్చండి. నిన్న నుంచి అయితే మేఘమైతే పట్టేసింది గానీ వర్షమైతే రాలేదండి. ఇంకా బట్టలు ఇంకా ఆరలేదని దండం మీదే వదిలేసామండి. ఇంకా నైట్ నుంచి ఎప్పుడు కురిసిందో కూడా తెలీదండి. నైట్ నుంచి ఫుల్ వర్షమైతే వచ్చిందండి. ఇంకా బట్టలన్నీ కూడా ముద్ద అయిపోయినియి. ఇంకా వర్షాకాలం అంతేనండి. బట్టలు ఎండేసుకోవడానికి కూడా ఉండదు. అయి ఆరవు. ఇంకా అలాగా 2, 3 రోజులైతే దండం మీద అయితే ఉంటాయండి. మీకెలా అనిపిస్తుందండి? వర్షాకాలం బెస్టా? ఎండాకాలం బెస్టా అని? నాకైతే ఎండాకాలమే బెస్ట్ అండి. ఎండలు ఎలా ఉన్నా కూడా పనులు చేసుకునే వాళ్ళకి అయితే పనులుంటాయండి. ఇలా వర్షాకాలం అయితే అసలు పనులే ఉండవండి. అందరూ కూడా చాలా మట్టికి ఇంటికాడే ఉంటారు. మనకి ఎక్కడికెళ్ళాలన్నా, బయట ప్రయాణం చేయాలన్నా కూడా కష్టమే వర్షం వల్ల. ఈరోజు వాతావరణం అయితే చాలా బాగుంది చూడండి. చుట్టూరు కొబ్బరి చెట్లు భలే ఉంది కదండీ లొకేషన్ అయితేని చూడ్డానికి. ఈరోజు ముగ్గైతే వేయలేదండి. నేలంతా కూడా మరీ చెమ్మగా ఉంది. ముగ్గైతే పెట్టలేదు. ఆకలి తుడిసేసి ఇంకా సామాన్లన్నీ కూడా బయట పెట్టేసి ఇంకా ఇలాగైతే తోమేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ఈ వర్షంలో వేడి వేడి గారెలేసుకుంటే ఎంత బాగుంటుందండి. నేనైతే వేడి వేడిగా గారెలేసాను. వీడియో ఫుల్గా చూడండి మీకే తెలుస్తుంది. అయినా ఎండలు ఎక్కువగున్నా, వర్షాలు కురుస్తున్నా మన ఇంటి పని మాత్రం మనకి తప్పదు కదండీ. ఉదయం లేచావా, ఇంటి పని చేసావా, 365 డేస్‌లు ఇదే కదండీ మన జీవితం, మన ప్రపంచం. ఇంటి బయట పనంతా చేసేసి ఇంకా గ్యాస్ అయితే నీట్‌గా అయితే తుడిసేసానండి. తుడిసేసి ఇంకా గదంతా కూడా ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. రోజు టిఫిన్‌కైతే బొంబాయి రవ్వతో ఉప్మా అయితే చేశానండి. ఇంకా చాలా రోజులవుతుందండి తిని. ఇంకా రోజు ఇడ్లీ, రొట్టు, దాగరొట్టు అలాంటివి కాకుండా ఒక రోజు ఇలాగైనా తిందామని ఇంకా పప్పు అయితే నానబెట్టలేదండి అమ్మ అయితేని. ఇంకా బొంబాయి రవ్వ అయితే తెప్పించింది. ఇంకా బొంబాయి రవ్వతో కొద్దిగా సేమియా పనులంటే చేశానండి. చాలా ఇష్టం అండి నాకు. ఇంకా ఎర్ర నూక కన్నా ఈ బొంబాయి రవ్వ అంటే ఇష్టము. చాలా బావుంటుంది. ముందుగా అయితే నూకైతే ఏపేసానండి. కొద్దిగా సేమియా పుల్లలంటే వేసాను దాంట్లో. ఇంకొద్దిగా దోరగా అయితే ఫ్రై చేసేసానండి. ఇంకా ఫ్రై చేసేసి ఉప్మా అయితే చేసేసాను. రాత్రి ఎంత వర్షం కురిసిందో అలాగే మళ్ళీ ఎండ కూడా అంతే గట్టిగా వచ్చిందండి. తర్వాత మళ్ళీ మేఘం పట్టేసింది. కొంచెమేమో మబ్బుగా ఉంటుంది. కొంచెం వర్షం కింద వచ్చేస్తుందండి. ఇంక ఉప్మా అయితే రెడీ చేసేసాను. ఇంక ఉప్మా తినేసి ఇంకా టీ కూడా తాగేసి ఇంకా అన్నం అయితే వండేస్తున్నానండి. ఎండ చూడండి వచ్చేస్తుంది. ఇంకా ఎసరైతే కాగిపోయింది. బియ్యం అయితే వేసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి అయితే తాను చేయించడానికి పక్కనైతే నీళ్ళు పెట్టానండి వేడి నీళ్ళు. ఇంక ఈరోజు కూర అయితే పప్పు టమాటా అయితే వండుదామంటుందండి అమ్మ. ఇంకా పప్పు అయితే ముందుగా అయితే నానబెట్టేసానండి కుక్కర్లోనే వేసేస్తాను ఎప్పుడు కూడా. అదే పొయ్యి మీద పెట్టామనుకోండి ఒక 2 గంటలైనా పడతదండి ఉడకడానికి. అదే కుక్కర్లో అయితే ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. కూర అనేది రెడీ అయిపోతది. అందుకే ముందుగా ఒక గంట ముందైనా నానబెట్టుకోవాలండి పప్పు. నానబెట్టుకుంటే బాగా ఉడికిపోతది. ఇక అన్నం కూడా ఉడికిపోయిందండి. నీళ్ళు పెట్టేసి ఇంకా అన్నం అయితే ఇలాగ ఆచేస్తున్నాను. ఇంకా మొక్కజొన్న పొత్తులైతే ఉన్నాయండి. మొన్న వరలక్ష్మి వ్రతానియి అయితే ఉన్నాయండి. ఇంకా అయైతే ఉప్పేసి ఉడకబెడదామని ఇంకా పొయ్యి మీద పెడదామనుకున్నామండి. ఇంక శుభ్రంగా క్లీన్ చేసేసాము. కానీ అయ్యి అస్సలు బాలేదండి. ముదిరిపోయినట్టున్నాయండి. అస్సలు బాలేదు. తినలేదు ఇంకా పాడేసేసాము. ఇంకా అమ్మ అయితే ఒలిచేసి ఇచ్చేసిందండి. మా అమ్మాయి కూడా తినేస్తానంది. ఒలిచేసింది. ఇంకా ఒలిచేసి అయితే పట్టుకొచ్చింది. ఇంకా ఈ అట్లనే కొద్దిగా నీళ్ళు అలాగే ఉప్పైతే వేసేసాను. ఏసేసి పెట్టాను గానీ అంతసేపు ఉడికించినా కూడా అసలు బాలేదండి. టేస్ట్ బాలేదండి. అందుకే ఇంక తినలేదు ఎవరు కూడాని. ఇంకా ఇలా పెట్టేసి ఇంకా గ్యాస్ దగ్గరికైతే వెళ్ళిపోతానండి. ఇంగోండి పప్పైతే ఒక గంట ముందైతే నానబెట్టేసాను. కొద్దిగా అయినా నానిపోయింది. ఇంకా దాంట్లో టమాటా ముక్కలేసేస్తాను. పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ అయితే వెయ్యమంటే అప్పుడు ఏసేదాన్ని గానీ ఆనియన్స్ అయితే వేయట్లేదు.
ఇంకా కొద్దిగా ఆయిలు, పసుపు అయినా వేస్తాను. కారం, ఉప్పు అయినా పెట్టేస్తే ఉడికిపోతది. కొద్దిగా ఉప్పే వేస్తానండి. ఇంకా చింతపండు పులుసు కూడా వేసేస్తాను. అన్నీ కలిపి పెట్టేస్తే ఇంకా ఆయిల్ కూడా ఎయ్యాలండి. బాగా పప్పు ఉడకాలంటే ఆయిల్ ఏసామనుకోండి ఈజీగా ఉడికిపోతది. ఇంకా చింతపండు పులుసు అయితే ఇలా ఏసి ఇంకా కొద్దిగా ఆయిలు, అలాగే పసుపు కూడా ఏసేసానండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇంక కుక్కర్ అయితే గ్యాస్ మీద పెట్టేస్తాను. ఇలాగైతే పెట్టేసానండి. ఇంక జొన్నపొత్తులు అయితే ఉడికిపోయినియి. ఇంత మంచిగా కనిపిస్తున్నాయి గానీ అసలు టేస్ట్ అయితే బాలేదండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంక తాలింపు పెట్టేస్తున్నానండి. ఇంకా తాలింపు ఖర్చులు అన్నీ తీసుకున్నాను. కరివేపాకు ఉండాలండి కంపల్సరీ పప్పులోని. ఆ టేస్ట్ అనేది భలే ఉంటుంది. కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలైతే వేసాను. కొద్దిగా తాలింపులో మనం కొద్దిగా చిటికెడైతే ఉప్పైతే వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పేయడం వల్ల తాలింపు స్మెల్ అయితే బాగా వస్తుందండి బయటికి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కొద్దిగా వేయండి. సాల్ట్ అయినా, పసుపు, అలాగే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, అది వేసినా కూడా స్మెల్ బాగా వస్తుంది. ఇంకా తాలింపు అయితే పెట్టేశానండి. అలాగైతేని ఇంకా తర్వాత భోజనం చేసేసి ఇంకా మొన్న అక్క వాళ్ళకైతే తాటి గారెలు, తాటి రొట్టె అయితే వేసాం కదండి, అప్పుడైతే బాగా నచ్చింది మాకు. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వేసుకుంటున్నాము. తాటి గారెలు వేసామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా రొట్టె కూడాని. ఇంకా ఎలాగ సోమవారం కదండి ఈరోజు, ఇంకా సాయంత్రం టిఫిన్కి బాగుంటాయి గారెలు. ఇంకా రొట్టె రేపొద్దునకి టిఫిన్కి బాగుంటుంది కదా. రొట్టె అయితే తెల్లారికి భలే ఉందండి. ఇంకా తెల్లారి తినొచ్చు కదా అని ఇంకా సాయంత్రం అయితే మొదలెట్టానండి. టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది. ఇంకా ఇదంతా తీసేటప్పటికి చాలా టైం పడుతుంది కదా అని ఇంకా గారెలు అయితే మాది అదిరిపోయాయండి. మీకు చూపిస్తాను చూడండి. ఇంకా తినేసాము. ఇంకా గారెలు అయితే భలే ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా మొత్తం కూడా ఇలాగైతే తీసేసానండి. ఇంక ఈరోజు తాటికాయలు ఎక్కువే దొరికాయి మాకు మాట. ఇలా అయితే తీసుకున్నాము. ఇంకా పేసింగ్ కూడా తీసేస్తున్నాను ఇలాగా. వీడియోలో అయితే చెప్పాను కదండి, గారెలు అయితే ఎప్పుడు వేయలేదు, ఇప్పుడే ట్రై చేశాను. కానీ బాగున్నాయి, ఈసారి వేస్తానని చెప్పాను కదండి. ఇంకా గారెలు అయితే వేసేసాను, అలాగే రొట్టె కూడాని. ఇంకా మొత్తం పేసం అంతా తీసేసి ఇంకా ఇలా ఉంటుంది కదండి, పేస్ట్లు అన్నీ రాకుండా ఒక నెట్ అయితే క్లాత్ తీసుకున్నానండి. మొత్తం ఇలా పిండేస్తే పేస్ట్లన్నీ దాంట్లో ఉండిపోతాయి. పేస్మంతా కూడా నెట్ క్లాత్తో అయితే ఇలా పిండేసానండి. ఇంకా మనకి గారెలు వేసుకోవాలంటే కొంచెం గట్టిగా ఉండాలి కదండి. ముందుగా అయితే గారెలకైతే కలిపేస్తాను. కొంచెం పేస్ట్ అనేది పక్కకు పెట్టేశానండి. ఇంకా రొట్టెకైతే కొంచెం పలుచుకున్నా పర్వాలేదు కదండి, గారెలు మాత్రం గట్టిగా ఉండాలి, లేకపోతే గారెలు అనేది రావు. ఇంకా అందుకే పక్కన పెట్టేసి ముందుగా మొత్తం బెల్లము, ఇంకా అలాగే కొబ్బరి తురుముడి, అలాగే ఇడ్లీ నూక ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ నూక అయితే వేసాను. అదే మామూలుగా వరి నూక అయితే వేసుకుంటే భలే ఉంటుందండి, బియ్యం నూక. ఆ టేస్ట్ భలే ఉంటుంది. ఇంకా ముందుగా అయితే ఇలా కొంచెం గట్టిగా అయితే కలిపేస్తున్నాను మొత్తం కూడా. ఇంకా తర్వాత ఇంకా గారెలకైతే కలిపేసి తీసేసి ఇంకా తర్వాత అయితే మొత్తం కలిపేస్తాను. మొత్తం అంతా కూడా ఇలాగైతే కలిపేస్తున్నానండి. ఇంకా చాలామందికి సీజన్లో తాటికాయలు అయితే దొరకవండి. పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి కానీ సిటీలో ఉండే వాళ్ళకైతే కొంచెం ఉండవు కదండి. మొన్న మేము భీమవరం వెళ్ళామండి. పక్కనే రోడ్డు పక్కనే అయితే పెట్టి అమ్ముతున్నారు తాటికాయలన్నీ కూడా. ఇలాగ అమ్ముతున్నారా కొంచెం మనకి వాళ్ళకి లేని వాళ్ళకి అయితే కొనుక్కుంటారు కదండి తాటికాయలు దొరకని వాళ్ళకి. మా ఊరు సైడ్ కదండి, అసలు మాకు ఎక్కడ తాటి చెట్లే కనిపించలేదండి. మా ఇంటికాడ మాకు ఇక్కడైతే బోలెడు చెట్లు కానీ ఇంకా మా అత్తగారి ఇంటికాడ అయితే తాటి చెట్లే కనిపించలేదు ఇంక నాకైతేని. ఇంకా చాలామందికి అయితే ఈ టేస్ట్ అనేది చూడరండి, చాలా బాగుంటుంది తాటి పిండితో వేసుకునేది. ఇంకా గారెలు వేయడానికి అయితే ఇలా పక్కన పెట్టేశానండి. ఇంకా మొత్తం ఆపేసి ఇదంతా కలిపేసి ఇంకా రొట్టె అయితే వేసేస్తాను. ఇంకా కొనుక్కుంటారు కదండి, అవి అయితే కొంచెం చూసుకొని కొనుక్కోవాలి. అది ఎక్కువ రోజులున్నాక బాగోవండి, మాకు తెలుసు కదా. ఎక్కువ ఒక 2 రోజులున్నా కూడా బాగోదు. ఈర్లు పట్టేసి ఆ స్మెల్ అస్సలు బాగోదండి, అసలు మంచివి కాదు. ఫ్రెష్గా ఉన్నాయే చూసుకుని కొనుక్కోవాలి కొనుక్కున్నప్పుడు కూడా తాటికాయలు. ఇంకా మొత్తం అదంతా కూడా ఇలాగైతే కలిపేస్తున్నాను. ఇప్పుడైతే ముందుగా అయితే తాటి రొట్టె వేసేస్తానండి. తర్వాత మనం గ్యాస్ మీద అయితే గారెలు వేస్తాను. ఇంకా మంచిగా మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను ఇలాగా. పొద్దునంతా వర్షం వచ్చింది కానండి, ఇప్పుడైతే కొంచెం
మధ్యాహ్నం అంతా ఎండ కాసింది. మళ్ళీ నైట్ అయితే మబ్బేసేసింది. ఇంకా రొట్టె అయితే వేసేస్తాను. రొట్టె వేసినప్పుడు చూపిస్తాను చూసేయండి. ఇంకా అరిటాకులైతే తీసుకోవాలండి. ఇంకా తాసులో అరిటాకు పెట్టి ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసాను. ఇంకా అప్లై చేసేసి ముందుగా అయితే కొంచెం కొంచెంగా తీసుకుని అయితే వేసేసుకోవాలండి రొట్టు. ముందుగా అమ్మ అయితే అగ్గులైతే రెడీ చేసేసిందండి. చిప్పలతో అగ్గులైతే రెడీ చేసేసింది. మనకి అదే కదండి మంట, లేకపోతే మాడిపోద్ది. మేము 2 సార్లు వేసాము. ఇప్పటికి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది రొట్టు కూడా. ఎక్కువగా మాడలేదండి. ఎక్కువగా మాడినా కూడా టేస్ట్ అనేది బాగోదు. కొంచెం దోరగా మాడితేనే బాగుంటుంది రొట్టె అయినని. అందుకే అగ్గులు అవన్నీ కూడా రెడీ చేసేసింది. పైన కింద కూడా మంట అసలు రాకూడదు. ఇలాగైతే మొత్తం కూడా మంచిగా చేసేసానండి. పైన ఒక ఇసరాకైతే పెట్టాలండి. దానికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసాను. మంచిగా మొత్తం సమానంగా చేసేసానండి. ఇంకా ఆ ఇసర పైన పెట్టి ఇసరాకు కూడా ఇంకొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసానండి. ఇంకా మొత్తం కూడా ఇలాగ అప్లై చేసేసి ఇంకా దానిపైన అయితే పెట్టేసి ఒక రేకు కూడా పెట్టానండి. రేకు పెట్టి దాని మీద అయితే నిప్పులైతే వేసాము. ఇంకోండి ఇలాగైతే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి కొంచెం నొక్కి దాని మీద ప్లేట్ పెట్టానండి. దాని మీద అగ్గులు వేసేస్తే లోనికి దిగిపోతుంది, బాగోదు. ముందు ఇది పెడదాం అనుకున్నాం కానీ కొంచెం అందలేదని ఇంక మామూలు ప్లేటే పెట్టేసామండి. ఇంక ఈ ప్లేట్ పెట్టేశాను. ఇంకా ప్లేట్ పోయినట్టేనండి. ఇంకా నిప్పులు కదండి అస్సలు వదలలేదు ఇంకా. ఇంకా అలా పెట్టేసి నిప్పులైతే తీసి పెట్టేసానండి. ఇంకా కిందకైతే దించేసానండి. మళ్ళీని దించేసి నిప్పులన్నీ కూడా ముందుగా అయితే మనం ముందు రెడీ చేసుకున్న బొగ్గులన్నీ కూడా దాని మీద వేసేసానండి. వేసేసి ఇప్పుడు మళ్ళీ నిప్పులైతే రెడీ చేసుకోవాలి. కొబ్బరి చెప్పులైనా పెట్టి నిప్పులైతే రెడీ చేస్తుందండి అమ్మ. నేనైతే గారెలు వేసేస్తాను ఇంకా. ఇలాగైతే పెట్టేశానండి. ఇంకా అమ్మ అయితే కూర్చుంది. నేనైతే గారెలు వేసేస్తాను. ఇంకా తాసు అయితే పెట్టానండి. తాసు పెట్టి ఇంకా ఆయిల్ అయితే వేస్తాను. ఇంకా ఆయిల్ కూడా వేసేసాను ఇలాగా. ఇంకా కాగాక ఇంకా గారెలు అయితే వేసేసుకుందాము. చాలా నీట్గా వచ్చిందండి. మామూలుగా మనం పిండితో వేసుకుంటాం కదా, అంతకన్నా భలే వచ్చినాయి అండి గారెలు. చాలా నీట్గా రౌండ్గా భలే వచ్చినాయి. చిన్న చిన్నగా చేసుకున్నామండి. అది మళ్ళీ లోన్ పిండి ఉడుకుతుందో లేదో అని చిన్నగా చేశాను కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. అనుకోండి ఎంత రౌండ్గా వచ్చినాయో. గట్టిగా కలిపాం కదండి పిండి, మనం ఎలా అలా పెడితే అలా ఉంటుంది. ఇంకా ఇలా అయితే మంచిగా చేసేసుకుని ఇంకా నా ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇంకేసేస్తున్నాను. ఎక్కువేం తీయలేదండి మరిని, కొంచెం అయితే తీసాను. ఒక 15 గారెల దాకా వచ్చినాయి. వేడివేడిగా తింటే అసలు అంత బాగాలేదండి. ఇంకా చల్లారాక ఒక 2 గంటల తర్వాత తిన్నాము. నిజంగా చాలా బాగుంది గారి. అయ్యో మొత్తానికి గారెలు చేసుకోవాల్సిందే అనిపించింది మళ్ళీ మాకు రొట్టె కన్నాని. ఇంక ఇలాగైతే వేసేసుకుంటున్నాను. ఇంక ఇలాగైతే వేసేస్తున్నానండి గారెలు. మీకు చూపిస్తాను చూడండి. కొంచెం బాగా ఏగాలండి గారెలండి. కొంచెం మాడితేనే బాగుంటున్నాయి. మరి ఎక్కువగా మాడిపోకూడదు. అలాగని మరి దోరగున్నా అంత బాగా లేవు. కొంచెం మాడగొట్టాను. ఇంకో తిరిగేస్తున్నాను చూడండి. ఇలాగైతే ఏగితే సరిపోతుంది మనకి.
భలే వచ్చాయండి. భలే ఉన్నాయి చూడడానికి. అన్నీ కూడా మీకు చూపిస్తాను లాస్ట్‌లోని ఏసేసాక. ఏం అంటుకోకుండా చాలా నీట్‌గా వచ్చినియి. ఇలా వర్షం వచ్చినప్పుడు ఇలా గారెలు పెట్టుకొని పక్కన పెట్టుకుంటే తింటే భలే ఉంటది కదండీ! తిన్నప్పుడైతే మీకు చూపించలేదు. ఇంక లాస్ట్ అయితే తిన్నాము తర్వాత. ఇంగోరండి చూడండి ఇంక గారైతే చాలా నీట్‌గా వచ్చింది. ఇంక అన్నీ కూడా తీసేసుకుంటున్నాను ఇలాగా ఏసినయన్నీని. ఎక్కువ మంట పెట్టినా గమ్మున మాడిపోతాయండి. లోనైతే ఉడకవు. అందుకే సిమ్‌లో కొద్దిగా అయితే తగ్గించి ఉడికించుకుంటున్నానండి. చాలా టైం పట్టింది నాకు. ఇంకా హైలో పెట్టేస్తాము. ఏ వంట అయినా కూడా గమ్మునైతే ఉడికిపోతది గానీ, ముక్క ఉడకదు. లోన ఉడకదు. అందుకే మనం మంట అయితే తగ్గించుకోవాలి. సిమ్‌లో పెట్టుకుంటే బెటర్ అండి. బాగా ఉడికిపోతది. లేట్ అయినా పర్వాలేదు. టేస్ట్ మాత్రం అదిరిపోతదింకా. ఇంకా గారెలైతే ఇలా వేసేసుకుంటున్నాను. ఇంకేసేసానులేండి. అన్నీ అయిపోయినియి. ఇంకా లాస్ట్‌కి 4 ఉన్నాయి. ఇంగోండి మొత్తం కూడా చేసేసుకున్నాను ముందేని. పక్కన చూడండి అయిపోయినియి ప్లేట్‌లోని మీకు చూపిస్తాను చూడండి. ఇంకిలా పెట్టామన్నమాట డిజను. ఆ 4 కూడా దాంట్లో పెడతాం మధ్యలోని భలే ఉంటది. ఇంగోండి ఇడ్లీ ఏసేసాము. గారెలైతే రెడీ అయిపోయినియి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది కదా! కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా! షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి వెళ్తుందబ్బా! ప్లీజ్ వాళ్ళు కూడా చూస్తారు. ఇంకా బయటికైతే పట్టుకొచ్చామండి. చల్లారాకైతే తినాలి. అంత వేడిగా తిన్నాం గానీ అంత కొంచెం అదోలా ఉందండి. ఇంకా రొట్టె కూడా కాలిపోయింది. ఇంకా రొట్టె కూడా తీసేసామండి. రొట్టె కూడా చాలా వచ్చిందండి ఇరగకుండా. అసలా ఇంకా అట్లొస్తే అయితే నేను దీంట్లోకైతే వేసేసాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే రేపొద్దున టిఫిన్ తింటాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్ మరుంటాను.